హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత, రాజా, జున్ను అందరూ నిద్రపోతూ ఉన్నారు. అంతలో తెల్లవారిపోతూ ఉంటుంది. వామ్మో, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా లేవాలి. అసలే నేను లేవలేకుండా ఉన్నాను. త్వరగా లేచి ఇల్లు ఉడిచి నీళ్లు తీసుకుని రావాలి. అలా అంటూ గీత చిన్నగా లేస్తుంది. త్వరగా పనులన్నీ చేయాలి. జున్ను లేచాడంటే ఏ పని చేసుకొనివ్వడు. ముందు ఊడ్చేస్తే ఈ పని అయిపోతుంది. అలా అంటూ గీత ఊడుస్తుంది. అంతలో రాజా నిద్ర లేచి గీత దగ్గరికి వస్తాడు. ఓ గీత, నీకు ముందే చెప్పాను కదా నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉందని. త్వరగా టిఫిన్ చేసుంటే నేను తినేసి నా వర్క్ నేను చూసుకునేవాడిని కదా. ఇప్పుడు చూడు ఎంత లేట్ అవుతుందో. అది కాదండి, నాకు కొంచెం నీరసంగా ఉంది, అందుకే లేటుగా లేచాను. మీకు త్వరగా టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఈలోపు మీరు వర్క్ చూసుకుంటూ ఉండండి. అలా అంటూ గీత త్వరగా తన వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఓ గీత, అయితే సరే, నేను ఒక 10 నిమిషాల్లో మళ్ళీ వస్తాను. అలా అంటూ రాజా బయటికి వెళ్తాడు. రాజా వచ్చేసరికి లేట్ అవుతుంది. నేను ఈలోపు వాటర్ తీసుకొని వస్తాను అంటూ బిందె తీసుకుని వెళ్తుంది. అంతలో జున్ను నిద్రలేస్తాడు. డాడీ డాడీ ఎక్కడున్నారు? నాకు డాడీ కావాలి. నన్ను డాడీ ఉదయాన్నే షాపింగ్కి తీసుకెళ్తా అన్నారు. నాకు డాడీ కావాలి, డాడీ కావాలి. అలా జున్ను ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ గీత నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది. అమ్మో, చాలా నీరసంగా ఉంది. ఈ నీళ్లు తీసుకుని వెళ్ళేలోపు నేను కాస్త మంచిగా ఉంటే బాగుండు. నేను ఈ బిందెను ఇంటి దగ్గర పెట్టేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు. దేవుడా, ఇంటికి వెళ్ళేలోపు కొంచెం నీరసం తగ్గేలా చేయి స్వామి. అలా గీత మెల్లగా నడుస్తూ ఉంటుంది. కానీ గీత స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. అమ్మా! అంతలో అటువైపుగా సీత, చిన్ని ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇదిగో చిన్ని, ఈరోజు నువ్వు జున్ను అల్లరి చేయకుండా చక్కగా ఆడుకోండి. నేను గీత ఇద్దరం మాట్లాడుకుంటాం, సరేనా? సరే మమ్మీ. జొన్ను నేను ఇద్దరం కలిసి పెరట్లో ఆడుకుంటాం. మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయం మమ్మీ. చిన్ని త్వరగా పద. అక్కడ చూడు, గీతలాగా ఉంది. అయ్యో, పద చిన్ని. అవును మమ్మీ, గీత ఆంటీనే. అయ్యో, అక్కడ పడుకున్నారేంటి మమ్మీ? అయ్యో చిన్ని, పడుకోవడం కాదు, గీత ఆంటీ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాను అనుకుంటా. వెళ్ళి చూద్దాం, త్వరగా రా. అలా అనుకుంటూ సీత, చిన్ని ఇద్దరు గీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. గీత లే గీత. కానీ గీత స్పృహలో లేకపోవడంతో లేవదు. మమ్మీ, గీత ఆంటీకి ఏమైంది? ఎంత గట్టిగా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పడిపోయి ఉన్నారు. గీత ఆంటీ. నువ్వేం కంగారు పడుకు చిన్ని, గీతకేం కాలేదు. చూడు, ఒకసారి నువ్వు కాళ్ళు పట్టుకో, నేనేమో చేతులు పట్టుకుంటాను. ఇద్దరం కలిసి ఎలాగోలా లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడదాం. అలాగే మమ్మీ. అలా సీత, చిన్ని ఇద్దరు కలిసి గీతను పట్టుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెడతారు. అంతలో సీత గీత మొబైల్ తీసుకుని రాజాకి కాల్ చేస్తుంది. హలో రాజా, ఎక్కడున్నావు? ఇక్కడ గీత స్పృహ తప్పి కింద పడిపోయింది. చిన్ని నేను టైంకి వచ్చాం కాబట్టి సరిపోయింది. గీతను తీసుకొచ్చి లోపల మంచం మీద పడుకోబెట్టాం రాజా. అలాగా వదినా, నేను వచ్చేస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. జున్నును తీసుకుని బయటకు వచ్చాను. సరే రాజా, నువ్వు డాక్టర్ గారికి కాల్ చేసి రమ్మని చెప్పు. సరే వదినా.
నేను ఇప్పుడే డాక్టర్ గారికి కాల్ చేస్తాను. మీరు గీత దగ్గరే ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను. ఆ, సరే రాజా, ఉంటాను. చిన్ని, నువ్వు త్వరగా లోపలికి వెళ్ళి కాస్త వాటర్ తీసుకొనిరా. గీతను లేపి ఏమైనా తింటుందేమో చూద్దాం. సరే మమ్మీ, ఇప్పుడే వాటర్ తీసుకొస్తాను. అలా చిన్ని లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. ఇదిగోండి మమ్మీ వాటర్, త్వరగా గీత ఆంటీ మీద చల్లండి. ఆ, నువ్వేం భయపడకు చిన్ని, నేను చూసుకుంటాను కదా. అంతలో రాజా అక్కడికి వస్తాడు. రాజా, వచ్చావా? డాక్టర్ గారు ఇంకా రాలేదు. మళ్ళీ ఒకసారి కాల్ చెయ్యి. ఓ, చేశాను వదిన, దారిలో ఉండుంటారు, వచ్చేస్తారు. ఓ, అదిగో చూడండి, మాటల్లోనే వచ్చేసారు. రండి డాక్టర్ గారు, రండి. మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడే రాజాని మీ గురించి అడుగుతున్నాను. ఓ, అలాగా. ఇంతకీ గీత ఎక్కడుంది సీత? అదిగో బయట పడిపోయి ఉంది డాక్టర్. మేము వచ్చేసరికి చిన్ని నేను ఇద్దరం కలిసి మంచం మీద పడుకోబెట్టాం. నేను చూస్తాను, మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. ఓ సీత వదిన, నేను చిన్నిని తీసుకుని బయటికి వెళ్తాను. మీరిక్కడే ఉండి గీతని చూస్తూ ఉండండి. ఇక అలా డాక్టర్ గారు గీతని చెక్ చేస్తూ ఉంటారు. భయపడాల్సిందేం లేదు. గీతకి మ్యాక్సిమం ఇప్పుడే డెలివరీ అవ్వచ్చు. పెయిన్స్ రావడం కోసం ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాను. అది ఇవ్వడంతోనే చిన్న చిన్నగా నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే డాక్టర్, నేను రాజా దగ్గరికి వెళ్ళి చూసొస్తాను. అలా సీత రాజా దగ్గరికి వెళ్తుంది. ఓ సీత వదిన, గీతకి ఎలా ఉంది? ఏమన్నారు డాక్టర్ గారు? అంతా ఓకే కదా? నువ్వేం టెన్షన్ పడకు రాజా. గీతకి ఒక ఇంజెక్షన్ పెయిన్స్ రావడం కోసం ఇస్తారంట. డెలివరీ వచ్చే సూచన ఉందని చెప్పారు. డెలివరీ ఇప్పుడే అవుతుందని అంటున్నారు. మమ్మీ మమ్మీ చూస్తాను, నేను మమ్మీని చూస్తాను, నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను. జున్ను, అలా చేయకు నాన్న. నీకు ఒక విషయం చెప్పనా? నీకు ఒక బుల్లి తమ్ముడు కానీ చెల్లి కానీ పుట్టబోతున్నారు. నీకు తమ్ముడు కావాలా, చెల్లి కావాలా? ఏంటి? వావ్, జున్నుకి తమ్ముడు కానీ చెల్లి కానీ పుడతారు. హే హే. అలా చిన్ని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక్కడ గీత పెయిన్స్తో అరుస్తూ ఉంటుంది. ఓర్చుకో గీత, ఓర్చుకో, కాస్త ఓపిక పట్టు. అప్పుడే సీత కూడా గీత దగ్గరే కూర్చుని ఉంటుంది. గీత, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వేం భయపడకు, కంగారు పడకు, సరేనా? అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వేం భయపడకమ్మా. సరే సరే, ఇక నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి. మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. అలా డాక్టర్ గారు అంటారు. నర్స్, నువ్వు ఇలా వచ్చి గీతను గట్టిగా పట్టుకో. అలా గీతకు డెలివరీ అవుతుంది. గీతకు బాబు పుడతాడు. నర్స్ బాబుని తీసుకుని వెళ్ళి సీత చేతిలో పెడుతుంది. ఎంత బాగున్నాడో బాబు. అలా బాబుని చూసి సీత, రాజా, జున్ను, చిన్ని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.